గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి ఎప్పుడు వీడియోస్లో కనిపించని ఫేస్ ఈరోజు కనిపిస్తుంది అని అనుకుంటున్నారు కదా. ఈరోజు వీడియోలో కొంచెం స్పెషల్ ఉంది. స్పెషల్ ఏంటి అంటే ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాం మా డాడీకి ఫాదర్స్ డేకి. గిఫ్ట్ ఏంటి అంటే ఒక షర్ట్ మీద పెయింట్ చేసి గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నా. నేను ఎలా పెయింట్ చేశాను, అది ఎలా వచ్చింది, అది మా డాడీకి నచ్చిందా లేదా, ఇంకా మా డాడీ రియాక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. చూసాక నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నేను ఎలాంటి పెయింటింగ్స్ ట్రై చేయాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. ఇదే నేను మా డాడీ కోసం తీసుకున్న షర్టు. వైట్ కలరే తీసుకున్నా, ఎందుకంటే వైట్ కలర్ మీద పెయింట్ చేసినప్పుడు బాగా కనిపిస్తుంది అని చెప్పి. ఇంకా నేను డ్రా చేయాలనుకుంటున్న పిక్ అయితే ఇది నేను ChatGPT యూస్ చేసి క్రియేట్ చేశాను. అంటే మేము ముగ్గురం తీసుకున్న ఫొటోస్ ఉన్నాయి కానీ చిన్నప్పుడువి లేవు, అందుకోసం ఆ పిక్కే ChatGPT యూస్ చేసి ఓన్లీ అవుట్లైన్స్ మాత్రమే వచ్చేలాగా క్రియేట్ చేశాను. అది ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ ఎల్లో కార్బన్ యూస్ చేసి నేనైతే షర్ట్ మీద అవుట్లైన్స్ డ్రా చేసుకుంటున్నా. డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు, ఎందుకు రిస్క్, ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో అని చెప్పి నేనైతే ఇలా కార్బన్ యూస్ చేసి డ్రా చేస్తున్నా. వీడియోలో అయితే నేను మొత్తం చూపించలేదు, ఎందుకంటే ఆ రోజు నేను ఒక్కటే ఉన్నా, వీడియో తీయడానికి ఎవ్వరు లేరు, అందుకోసమే నేను రికార్డ్ చేయలేదు. ఇక్కడైతే నేను మొత్తం కంప్లీట్ చేసేసా. ఈ వీడియోలో అయితే కనిపించట్లేదు కానీ డైరెక్ట్గా అయితే క్లియర్గానే కనిపిస్తుంది. మనం పెయింట్ చేసేసుకోవచ్చు ఈజీగా. కార్బన్ పేపర్ యూస్ చేసి డ్రా చేయడం వల్ల ఏంటి అంటే పర్ఫెక్ట్గా వస్తుంది, ఇంకా ఈజీగా కూడా అయిపోతుంది. ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను కదా వుడెన్ది, దాని నేమ్ ఏంటో నాకు తెలీదు. నార్మల్గా అయితే ఇది శారీస్ వర్క్ చేసే వాళ్ళు యూస్ చేస్తారు కదా. అది ఎందుకంటే మనకి క్లాత్ని టైట్గా చేస్తుంది అనమాట, ఈజీగా అంటే లూజ్గా లేకుండా క్లియర్గా డ్రా చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడైతే నేను ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ యూస్ చేస్తున్నా. నేను కూడా వేరే వాళ్ళ వీడియోస్లో చూశాను ఇది పెయింట్స్, నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైమే. కానీ నేను వేరే క్లాత్ మీద ట్రై చేశాను పెయింట్ చేసి, వాష్ కూడా చేసి చూశాను, పోలేదు. ఇక్కడైతే నేను పెయింటింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే మా డాడీ హ్యాండ్ పెయింట్ చేస్తున్నా. నేనైతే మొత్తం రికార్డ్ చేయాలనుకున్నా క్లియర్గా ఎలా పెయింట్ చేస్తాను ఏంటి అనేది, కానీ ఆ రోజు కుదరలేదు ఎవరు లేకపోవడం వల్ల. కంప్లీట్గా నేను ఎలా పెయింట్ చేశానో చూడాలని ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఈసారి నేను పెయింట్ చేసినప్పుడు తప్పకుండా క్లియర్గా షూట్ చేస్తాను. ఇక్కడ నేనే షూట్ చేస్తూ పెయింట్ చేస్తున్నా, అందుకే సరిగ్గా రావట్లేదు కాబట్టి ఇంకా ఆపేసి నేను పెయింట్ చేసేసా. ఇక్కడైతే ఫస్ట్ మా చెల్లిని డ్రా చేసేసా, తర్వాత మా డాడీని కూడా, ఇంకా మా తమ్ముడిని కూడా డ్రా చేసేసా. నెక్స్ట్ నాది కూడా కొంచెం అయిపోయింది. ఫస్ట్ అయితే నేను ఒకరి తర్వాత ఒకరిని డ్రా చేసిన తర్వాత చూపిద్దాం అనుకున్నా, కానీ ఆ రోజు మూవీ చూస్తూ డ్రా చేసి మర్చిపోయాను మధ్య మధ్యలో చూపించడం. ఇక్కడైతే మొత్తం కంప్లీట్ చేసేసా. ఎలా వచ్చిందో చెప్పండి. నాకైతే ఓకే, పర్లేదు, బాగానే చేసా అనిపించింది. మా డాడీ ఒకటే బాగా వచ్చారు అనిపించింది నాకైతే. ఇంకా మా చెల్లి అయితే ఇక్కడ హార్ట్స్ కూడా యాడ్ చేయమని చెప్పింది, అందుకే యాడ్ చేశాను అవి. ఇక్కడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే నేను నీట్గా ఐరన్ చేసి రెడీగా పెట్టేసుకున్నా మా డాడీకి సర్ప్రైజ్ ఇవ్వడానికి. ఫాదర్స్ డే 27th అయితే నేను 1 వీక్ తర్వాత వెళ్ళాను ఇంటికి. ఇక్కడైతే నేను మార్నింగే స్టార్ట్ అయిపోయాను ఇంటికి వెళ్ళడానికి. ఇక్కడ నేను బస్సులో వెళ్తున్నా మెజెస్టిక్కి, అక్కడ నుంచి ట్రైన్లో వెళ్తాను ఇంటికి. నేనైతే రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయా. ఇంట్లో నేను అసలు ఎవరికి చెప్పలేదు నేను వస్తున్న విషయం, అందరికీ వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. ఓన్లీ మా సిస్టర్కి మాత్రమే తెలుసు నేను వస్తున్నట్టు. చెప్పకుండా వెళ్ళా కాబట్టి వాళ్ళు ఫుల్ షాక్ అయిపోయారు. వాళ్ళ రియాక్షన్స్ చూసేయండి. ఆ రోజైతే సాటర్డే, అందుకోసమే ఎవ్వరు లేరు, చాలా ఫ్రీగా ఉంది రైల్వే స్టేషన్. కానీ ప్లాట్ఫామ్కి వచ్చి చూస్తే మాత్రం చాలామంది జనాలు ఉన్నారు. నాకు సీట్ దొరుకుతుందో లేదో అనుకున్నాను, కానీ సీట్ అయితే దొరికేసింది. ఇక్కడ చూశారు కదా, చాలామంది స్కూల్ పిల్లలు ఉన్నారు. వాళ్ళైతే చాలా అల్లరి చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతైనా స్కూల్ డేసే కదా, బాగుంటాయి. ఇక్కడైతే ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంకా నేను ట్రైన్ ఎక్కేసా, ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీకు ట్రైన్ జర్నీ ఇష్టమా, బస్ జర్నీ ఇష్టమా? నాకైతే అసలు జర్నీ చేయడమే ఇష్టం ఉండదు, ఇంట్లో ఉండడమే నచ్చుతుంది.
కానీ ఇంకా ఇంటికి వెళ్ళడం తప్పదు కాబట్టి వెళ్తున్నా. ఇక్కడైతే మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ చూస్తూ, ఇంకా నేను ట్రైన్లో ఎప్పుడు వెళ్ళినా డ్రాయింగ్ బుక్ తీసుకెళ్తా. మంచిగా డ్రా చేస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా టైంపాస్ చేసేస్తా. లేదంటే నాకు జర్నీ అసలు నచ్చదు. ఆ రోజైతే అసలు ఎండనే లేదు, మంచిగా ఉన్నింది, బాగా క్లౌడీగా క్లైమేట్ చాలా బాగుంది. చూడండి ఇక్కడ ఈ మౌంటైన్ ఎంత బాగుంది కదా. మీరు జర్నీ చేసేటప్పుడు టైంపాస్ కోసం ఏం చేస్తారో కామెంట్స్లో చెప్పండి. నేనైతే పెయింటింగ్ చేస్తాను. ఆల్మోస్ట్ అందరూ సాంగ్సే వింటారని నేను అనుకుంటున్నా. చెప్పానుగా నేనైతే పెయింటింగ్ వేస్తూ జర్నీ చేస్తున్నాను. ఇదే నేను వేస్తున్న పెయింటింగ్ వినాయకుడిది. ఇదైతే నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను చూడండి. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా, ఎందుకంటే మా డాడీకి గిఫ్ట్ నచ్చుతుందా లేదా అని. నేను ఫాదర్స్ డే రోజే వెళ్ళలేదు ఇంటికి. ఫాదర్స్ డే 27th అంటే నేను 1 వీక్ తర్వాత వెళ్ళాను ఇంటికి. ఎందుకంటే ఆ రోజు మాకు ఆఫీస్ ఉన్నింది. సండే ఆఫీస్ ఏంటి అంటే మాకు రొటేషనల్ వీక్ ఆఫ్స్. సో అందుకే ఇంకా ఆ రోజు ఆఫీస్ ఉన్నింది. సో ఇంటికి వెళ్ళలేదు. ట్రైన్ జర్నీలో మంచిగా అనిపించేది ఏంటి అంటే ఇలా టర్నింగ్స్లో మనం విండోలోంచి చూసినప్పుడు స్టార్టింగ్ ఇంజిన్ వరకు కనిపిస్తుంది కదా, ఇలా యూ షేప్లో. అది బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం ఇది చూడడం. నేను వస్తున్న విషయం ఎవరికి తెలియదు కాబట్టి ఇంకా డైరెక్ట్గా నేనే ఆటోలో వెళ్ళిపోదామని చెప్పి ర్యాపిడోలో బుక్ చేసుకొని వెళ్తున్నా ఇక్కడ. లేదంటే మా తమ్ముడో లేదా మా డాడీయో వచ్చేవాళ్ళు నన్ను పిక్ చేసుకోవడానికి. ఇప్పటి వరకు మా ఊరి నేమ్ ఏంటి అనేది మీకు తెలియదు కదా, నేను చెప్పలేదు కదా. ఇప్పుడు నేను ఒక్క ప్లేస్ చూపిస్తాను మీకే అర్థమైపోతుంది మా ఊరి నేమ్ ఏంటి అనేది. చూడండి, ఇదే ఆ ప్లేస్. మీరు గెస్ చేసి ఉంటే కామెంట్స్లో చెప్పండి మా ఊరి నేమ్ ఏంటి అనేది. ఇక్కడ నేనైతే వెళ్ళిపోతున్నా ఇంకా ఇంటికి రాగానే గ్రీష్మ రెడీగా ఉండింది బయటనే. మా మమ్మీ రియాక్షన్ చూడండి, ఫుల్గా షాక్ అయిపోయింది. యాక్చువల్గా అయితే నేను టుమారో వస్తా అని చెప్పి ఈరోజే వెళ్ళిపోయాను. చూడండి, ఫుల్గా షాక్ అయిపోయింది. ఇంకా మా డాడీ రియాక్షన్ చూడండి, ఇంకా షాక్ అయిపోయాడు. మా నాన్నకైతే గిఫ్ట్ ఇచ్చేసా. మా నాన్నకి చాలా బాగా నచ్చింది. ఎలా పెయింట్ చేసావు అసలు ఇంత నీట్గా, చాలా బాగుంది అని అన్నాడు. నిజంగా మా నాన్న హ్యాపీనెస్ అయితే చాలా బాగా అనిపించింది తనకు నచ్చినందుకు. సింపుల్ గిఫ్ట్ అయినా తన హ్యాపీనెస్ చూడండి. గిఫ్ట్ ఇవ్వాలంటే కాస్ట్లీ గిఫ్టే కాదు, ఎఫర్ట్స్ కూడా ముఖ్యమని ఇప్పుడే అనిపించింది నాకు. ఇంకా మా డాడీ వేసేసుకొని రెడీ అయిపోయాడు. అందుకోసమే ఇలా కొన్ని క్లిప్స్ షూట్ చేశాను. చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ఇలా మీ లవ్డ్ వన్స్కి సర్ప్రైజ్ ఇవ్వండి. ఇది చాలా చిన్న గిఫ్టే, కానీ ఆ హ్యాపీనెస్ అనేది ప్రైస్లెస్ అనమాట. మా డాడీకి అయితే నిజంగా చాలా బాగా నచ్చింది. ఇంకా మా ఇంట్లో అందరికీ నచ్చింది. ఇక్కడైతే నాకు థ్యాంక్స్ చెప్తున్నాడు బాగుందని చెప్పి. చూసారు కదా వీడియో, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక పెయింటింగ్ వీడియోతో మరీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.